కీర్తనలు 22-24 వచనంలో ఒక మంచి మాట ఉంది. భక్తుడు రాస్తున్నాడు, ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేడు. నీ బాధను మనుషులు తృణీకరిస్తారేమో, కానీ నీ బాధను తృణీకరించే దేవుడు కాడు. నీకెంత బాధ ఉన్నా ఆయన మొరపెట్టుకో, నీ బాధను ఆయన తృణీకరించడు. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. బాధలను చూసి కూడా అసహ్యపడేవారు ఉంటారు, కానీ దేవుడు అసహ్యపడే దేవుడు కాడు. అతనికి తన ముఖమును దాచలేదు. నీ కష్టం వచ్చినప్పుడు నీ స్నేహితుల దగ్గరకో, నీ బంధువుల దగ్గరకో, మరి నువ్వు ప్రేమించే వారి దగ్గరకో నువ్వు వెళ్తావేమో, కానీ వారైనా ముఖము దాస్తారేమో, కానీ మరి దేవుడు తన ముఖాన్ని దాచే దేవుడు కాదు. బాధను తృణీకరించే దేవుడు కాదు. అది చూసి అసహ్యపడే దేవుడు కాడు.